అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 16వ తారీఖు మార్చి నెల 2025 నుంచి 22వ తారీఖు మార్చి నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. రాహు కేతు ఎప్పుడైతే పైన రాహు ఉండి కింద కేతు ఉంటాడో దానిని రాహుగ్రస్త కాలసర్ప దోషం అంటారు. 30వ తారీఖు ఈ నెల మార్చి నాడు శని మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు వచ్చినట్టుగా మనకు లెక్క. అందులో రాహు చాలా తొందరలోనే కుంభరాశిలోకి రాబోతున్నాడు మీనరాశి నుంచి. అదొక చాలా ఇంపార్టెంట్ పాయింట్. మే మంత్లో కేతు కూడా సింహరాశిలోకి వస్తున్నాడు. రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు పుష్కలంగా నిండిపోయి ఉన్నాయి. ఇది రాహుగ్రస్త కాలసర్ప దోషం అనేది మంచిది కాదు. ఇది చాలా బ్యాడ్ సిమ్టమ్ని చూపిస్తుంది. ఎన్నో జాతకాలు మేము చూసినప్పుడు రాహుకేతు గ్రహాల మధ్య మిగతా గ్రహాలు ఉన్నప్పుడు దానిని ప్రమాదకరమైనదిగా, యుద్ధాలు జరిగేటువంటిదిగా, అరిష్టం అనేదిగా, సంక్షోభం లాంటిది అన్ని రంగాలలో, ఒక రాజకీయమే కాదు, పిల్లల చదువులో, ఉద్యోగాల్లో, ఈ యొక్క ట్రంప్ గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి మాలినటువంటి అనేక పనులు, నేను నిన్ను కొడతాను ఒక దెబ్బ అంటే ఎదుటివాడు నేను నిన్ను 2 కొడతాను అంటున్నాడు. భారతదేశం మీద నేను ఇంత తారీఫ్ వేస్తానంటే భారతదేశం అమెరికా మీద వేయాల్సిన తారీఫ్ అది వేస్తుంది. చైనా అలాగే ఉంది. అన్ని దేశాలు కూడా అమెరికాని ఒంటరిగా చేసే పరిస్థితి, ఆర్థికంగా సంక్షోభం లేవనెత్తే పరిస్థితి, అన్ని ధరలు కూడా ప్రియమయ్యేటువంటి అవకాశాలు, ఉద్యోగంలో సంక్షోభాలు, ప్రజల్లో ఆందోళన తెచ్చేటువంటి ట్రంప్ గవర్నమెంట్ తీసుకునే అనేక నిర్ణయాల వల్ల మొత్తం ప్రపంచానికే ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా రాజకీయంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు, విద్యా అవకాశాల్లో దెబ్బలు, అనేక రకాలైనటువంటి పరిస్థితులు రాకుండా భగవంతుడు అందరినీ చల్లగా చూడాలి. ఇది రాహుకేతు మధ్యలో జరగబోయేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయంగా మీకు ముందుగా తెలియజేస్తున్నాను. 30వ తారీఖు ఎప్పుడైతే శని మీనరాశిలోకి వెళ్ళిపోతున్నాడో అప్పుడు రాహు మెల్లమెల్లగా పూర్తిగా కిందికి వచ్చేస్తున్నాడు కుంభరాశిలోకి. దానివల్ల పూర్తి ప్రతిష్టంభన ఏర్పడకుండా మరి మిగతా ఎన్ని గ్రహాలన్నా ఈ రాహుకేతుల్ని దాటుకుని వచ్చేస్తున్నాయా అని చూస్తే కుజుడు మిథున రాశిలోనే అలాగే ఉండిపోయాడు. గురువు 15వ తారీఖు నాడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు. అది కూడా లోపలే ఉంటున్నాడు రాహుకేతు మధ్యలో. సూర్యుడు ఇప్పుడే కుంభరాశిలోకి ఈ వారం వచ్చాడు ఈరోజు. మరి కుంభరాశిలో సూర్యుడు 1 నెల, మేషంలో 1 నెల, వృషభంలో 1 నెల, మిథునము కర్కాటకం అనేసరికి 6 నెలలు ఇక్కడే అయిపోయింది. అక్కడ చూస్తే బుధుడు మీనంలో ఉన్నాడు. ఆయనకి అలాగే 5-6 నెలలు టైం పడుతుంది. శుక్రుడికి అదే టైం పడుతుంది. మరి ఇటువంటి పరిస్థితి మంచిది కాదు అని ఒకటి ముఖ్యంగా తెలియజేస్తూ అందరూ కూడా తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుతూ వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం హెచ్చరిస్తున్నారు. రెండోది, సూర్యుడు కుంభరాశిలోకి వచ్చేసాడు కాబట్టి 12 రాశులకు వాటి ప్రభావం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుంటాం అన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా 16వ తారీఖు మార్చి 2025 నుంచి 22వ తారీఖు మార్చి 2025 వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ధనుసు రాశి వాళ్ళకి సూర్యుని యొక్క స్థితి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ప్రవేశించడం జరిగింది. దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. అద్భుతంగా అదృష్టం బాగా కలిసి వస్తుంది. 1000 మందిలో కూడా మిమ్మల్ని గుర్తుపడతారు. మీ యొక్క తల్లిదండ్రులు, మామగారు, పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల అన్ని పనులు సులభంగా చేస్తారు. వాళ్ళ సపోర్ట్ బాగుంటుంది. వాళ్ళ నుంచి రాసిన ఆస్తులు కానీ ఎటువంటి సహాయ సహకారాలు సరే ఖచ్చితంగా ధనుసు రాశి వాళ్ళకి అందుతుంది. అదృష్టవంతులు అవుతారని చెప్పాలి. ధనం అనేక రకాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే కష్టాన్ని బట్టి ధన ఆదాయం కూడా అధికంగా ఉంటుంది. కుటుంబ సంతోషం కొరకు పాటుపడతారు. పిల్లల యొక్క చదువులో మంచి గుర్తింపు కనిపిస్తూ ఉంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మెండుగా ఉండడం, మానసిక ధైర్యాన్ని కలిగి ఉండడం, అందరికీ సహాయం చేసే స్థితిలో మీరు ఉండడం కూడా చాలా గొప్పగా కనిపిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు, ఇతరతర ఆభరణాలు ఏదైనా సరే కొనడానికి కొంచెం ఆలోచించి పార్ట్నర్షిప్లో కొంటే ఇంకా మంచిదేమో. సొంతంగా
చేస్తే నష్టాలకు గురయ్యే అవకాశాలు లేకపోలేదు. తల్లి ఆరోగ్యం పట్ల కూడా ప్రతి ఒక్కళ్ళు శ్రద్ధ వహించాలి అని ధనుసు రాశి వారికి చెప్పటం. పిల్లల యొక్క చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాలు, అనుకున్న కాలేజీలో విదేశాల్లో సీటు దొరకటం, ఇవన్నీ కూడా ఎంతో అనుకూలత కనిపిస్తుంది. ఆ విషయాల్లో మీకు ఎటువంటి బెంగ లేదు. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పాలి. ఆరోగ్యం పట్ల మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి. జీర్ణకోశానికి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. మీద ఒక కన్నేసి ఉంచాలి. అప్పుల రుణ బాధలు కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చట్టా పట్టాలేసుకుని ఉంటారు. చక్కటి ప్రేమ అనురాగంతో పెళ్ళి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం బాగా కనిపిస్తుంది. అనేక శుభాలు జరుగుతాయి. అదృష్టం చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది మీకు బాగా కలిసి వస్తుందని చెప్పేసి ముందుగా చెప్పాను. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, అనేక రకాలుగా శుభాలు జరుగుతున్నాయి. కొత్త ఉద్యోగంలో అవకాశాలతో నిరుద్యోగులకి ఉద్యోగం రావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయని కూడా మనం బాగా చెప్పొచ్చు. ఎప్పుడూ లేనంత కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతులు ఉద్యోగంలో సంపాదిస్తారని చెప్పాలి. వ్యాపారపరంగా అనేక లాభాలు, అనేక ఇంటీరియర్ డెకరేషన్ కానివ్వండి, ఆర్ట్కి సంబంధించినటువంటి సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, హోటళ్ళు, రెస్టారెంట్ నడిపే వాళ్ళందరికీ కూడా ఈ వారమంతా ఎంతో అనుకూలంగా, లాభదాయకంగా, సంతోషంగా జరుగుతుంది. ఖర్చుల విషయానికి వస్తే చాలా అధికంగా ఖర్చులు ఉండే అవకాశాలు లేకపోలేదు. ధనుసు రాశి వాళ్ళు గురుగ్రహానికి రోజు 16 సార్లు మినిమం గురుమంత్రం చదవటం, దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళటం, వీలైతే హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ చదువుకోవడం కూడా మీకు గురువు యొక్క స్థానం చాలా మంచిదని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా జాతకంలో ఏ దశ నడుస్తుంది, అంతర్దశ ఏంటి, దాని యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంది, మరి ఆ టైంలో గోచారం కూడా బాగాలేదు, జాతకం బాగాలేదంటే అనేక ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోండి. 50 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో 15 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్తాను. జాతకాన్ని పీడిఎఫ్ చేసి మెయిల్ చేస్తాను. ఎటువంటి సమస్యలు ఉన్నా సరే దానికి పరిహారాలు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ లేకపోతే మీ యొక్క ముఖం కనిపించేట్టుగా ఒక ఫోటో, చేతి రేఖలు, కుడి చేతి రేఖలు మగవాళ్ళు, ఎడమ చేతి రేఖలు ఆడవాళ్ళు పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో మాట్లాడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటాను. గోపాలయ్యంగా.